ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. భాగ్యం వల్లికి 10 లక్షలు ఇచ్చి ఇది అల్లుడు గారికి ఇవ్వమ్మా అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, ఇది ఇస్తేనే అమ్మ, 10 లక్షలు ఇస్తేనే నువ్వు అల్లుడు గారితో మంచిగా ఉండొచ్చు, అలాగే మీ తోటి కోడలు కూడా నువ్వు చెప్పినట్టుగా వింటారు, ఇంటి పెత్తనం మొత్తం నీదైపోతుందమ్మా, చక్రం తిప్పొచ్చమ్మా ఇంట్లో నువ్వే అనేసి అంటుంది. అప్పుడు వల్లి ఒప్పుకోదు. ఇది భద్రావతి వాళ్ళు ఇచ్చారని మా మామయ్య గారికి తెలిస్తే నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వడు అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, నీ కాపురమే బాగుంటుందమ్మా, అల్లుడు గారికి కూడా 10 లక్షలు ఇవ్వని టెన్షన్గా ఉంది, తీసుకో అమ్మ ఇవ్వు అనేసి సర్ది చెప్తుంది. అప్పుడు వల్లి సరే అమ్మ అంటుంది. ధీరజ్ ప్రేమని, ఈ కళ్యాణ్ నిన్ను టార్చర్ పెడుతున్నానని నాకెందుకు చెప్పలేదు ప్రేమ, నేను నిన్ను బండి మీద డ్రాప్ చేసి నువ్వు చావు అనేసి వెళ్ళిపోయాను, కానీ నేను అక్కడే నిన్ను గమనిస్తూ నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అనేసి చెప్తాడు. ధీరజ్, నేను భర్తనున్నాక కూడా నువ్వెందుకు నాకు చెప్పలేదు, నీకోసం నేనున్నానని ఎలా మర్చిపోయావు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నేను నిన్ను మొన్న కలిసినప్పుడు నువ్వేమన్నావు, కళ్యాణ్ ప్రేమించి నన్ను మోసం చేసి నేను చనిపోతానంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, అందే కదా నువ్వు మొన్న అన్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు అని, నీ మనసులో నేను లేను కదా, నువ్వు నన్ను ఒక వస్తువులాగే చూస్తున్నావు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, నీ కోసం నేనున్నాను ప్రేమ, నేను నీ భర్తని అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నువ్వు నా భర్తవే, కానీ నీ మనసులో నేనున్నానా, అది నువ్వు ఫస్ట్ తెలుసుకో అనేసి అక్కడి నుంచి బాధతో ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. భాగ్యం చందుకి 10 లక్షలు ఇస్తుంది. అల్లుడు గారు, మేము మీకు 10 లక్షలు ఇవ్వాలి కదా, మేము ఇస్తాము అనేసి 10 లక్షలు ఇస్తుంది. అప్పుడు చందు చాలా సంతోషిస్తాడు. భాగ్యం, మీరు మా కూతుర్ని బాగా చూసుకోండి, తనని ఏమి ఇబ్బంది పెట్టకండి అనేసి భాగ్యం అంటుంది. అప్పుడు చందు, మీ కూతురు అంటే నాకు చాలా ప్రాణం అండి, తనని నేనేం అనలేదు, ఈ 10 లక్షల టెన్షన్ ఉండే తనని కొంచెం కోపడ్డాను అనేసి చెప్తాడు. చెప్పంగానే వల్లి, చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను బాగా చూసుకుంటారు అనేసి అంటుంది. అప్పుడు చందు కూడా చాలా సంతోషిస్తాడు. భద్రావతి విశ్వ దగ్గరికి వల్లి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి ముందు నుంచి చూస్తూ ఓకే అనేసి హాయ్ చెప్పుకుంటారు. అంటే వల్లి విశ్వను అలాగే అమూల్యని ప్రేమించుకునేటట్టు చేస్తానని ఓకే చెప్తుంది. అప్పుడు వల్లి కొంచెం బాధగా కూడా ఉంటుంది, ఇలా చేస్తే మళ్ళీ మామయ్య గారు నన్ను ఏమైనా అంటారా అనేసి అనుకుంటూ ఉంటుంది. ధీరజ్ ప్రేమని సారీ చెప్తూ ఉంటాడు. అయినా ప్రేమ, నాకేమందు నీ సారీ అంటుంది. అప్పుడు ధీరజ్ తనని సంతోషపరచాలని చూస్తాడు, కానీ ప్రేమ బాధగానే ఉండిపోతుంది.